రైతుల బలహీనతలను ఆసరాగా చేసుకుని కొన్ని కంపెనీలు నకిలీ విత్తనాలను గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్నాయి. తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలంటూ నకిలీ సీడ్స్ ను అన్నదాతలకు అంటగడుతున్నారు. గడ్డి మందు కొడితే కలుపు నివారించవచ్చని నమ్మిస్తూ నిషేధిత BT3 రకం విత్తనాలను పల్లెల్లో విక్రయిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున పండించే వాణిజ్య పంట పత్తి. వర్షాధార పంట సాగు సులభం కావడంతో నష్టమైన ప్రతి ఏటా దీని విస్తీర్ణం పెరుగుతూనే ఉంది. ఇదే అదునుగా విత్తన కంపెనీలు అన్నదాతల బలహీనతలతో ఆడుకుంటున్నాయి. BT3 రకం పేరుతో కొన్నేళ్లుగా పల్లెల్లో కొత్తగా నకిలీ పత్తి విత్తనాల దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. BT3 రకం పత్తిలో కలుపు నివారణ మందు చల్లితే కేవలం గడ్డి మాత్రమే చనిపోయి పత్తి పంట క్షేమంగా ఉంటుందన్న నమ్మకంతో ఈ విత్తనాల వినియోగం పెరుగుతోంది. BT3 పత్తి విత్తనాలను కొన్ని కార్పొరేట్ విత్తన సంస్థలు ఇప్పటికే ఇతర దేశాల మార్కెట్లోకి వదిలాయి. దేశంలో వీటి వినియోగంపై ఆంక్షలు, నిషేధం ఉన్నాయి. ఇప్పటి వరకు మోనోసంట్ కంపెనీకి చెందిన బోల్గాట్ 2 విత్తనాలకు మాత్రమే భారత్ లో అనుమతి ఉంది. పేటెంట్ పొందిన ఈ విత్తనాలను BT2 రకంగా పిలుస్తారు. BT2లో జన్యుపరంగా మరిన్ని మార్పులు చేసి కొన్ని దేశాల్లో BT3 పేరుతో మార్కెట్లోకి వదిలారు. మన దేశంలో ఈ విత్తనాల వల్ల కలిగే దుష్పరిణామాలను దృష్టిలో ఉంచుకుని అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ వీటిని గుట్టు చప్పుడు కాకుండా మన దగ్గర అమ్ముతున్నారు. కర్నూలు, మహబూబ్ నగర్ కేంద్రంగా ఉన్న కొన్ని సీడ్ ప్రాసెస్ కంపెనీల్లో వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు ఇప్పటికే నిఘా వర్గాలు గుర్తించాయి. పత్తి సాగు లోపల కలుపు సమస్య బాగా ఉండడం వల్ల మోన్సాంటో కంపెనీ వాళ్ళు రౌండప్, రెడీఫ్లెక్స్ కాటన్, అదేవిధంగా HT కాటన్, హెర్బిసైడ్ టాలరెంట్ కాటన్ అనే రకాలని ఆ పరిజ్ఞానం డెవలప్ చేయడం జరిగింది. దీనివల్ల రైతులకి కొంత కలుపు పైన పెట్టేటువంటి ఖర్చు తగ్గిపోతుంది. కాబట్టి ఈ పరిజ్ఞానాన్ని మోన్సాంటో కంపెనీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకైతే భారత ప్రభుత్వం వారు ఎటువంటి అనుమతి కూడా ఈ రకానికి ఇవ్వలేదు. కాబట్టి రైతు సోదరులు ఎవరైతే బయట మార్కెట్ లోపల ఈ రకాన్ని అమ్ముతున్నారో అటువంటి రకాన్ని సాగు చేసినప్పుడు వారు బిల్లు ఇవ్వరు. కాబట్టి ఈ రకం సాగు చేసినప్పుడు దిగుబడులు తగ్గినా వేరే ఇతర కారణాల వల్ల ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రభుత్వం కూడా ఎటువంటి సహాయ సహకారాలు ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఈ రైతు సోదరులు దళార్ల దగ్గర అమ్మేటువంటి ఈ బోల్గాట్ 3 పత్తి విత్తనాలను కొనకుండా ఉంటే బాగుంటుంది. నిషేధిత BT3 రకం పత్తి విత్తనాల సాగు చేసే రైతులు పంటలో వచ్చే కలుపు నివారణ కోసం గ్లైఫోసేట్ అనే గడ్డి మందు వినియోగిస్తారు. దీనివల్ల పర్యావరణానికి, భూసారానికి పెద్ద ఎత్తున ముప్పు ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. BT3 విత్తనాల్లోకి గ్లైఫోసేట్ గడ్డి మందును తట్టుకునే జన్యును జొప్పించి వీటిని తయారు చేస్తారు. శాస్త్రీయంగా ఈ విత్తనాలను HT రకమని, బోల్గాట్ 3 అని, గ్లైసిన్ పత్తి విత్తనాలని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ పల్లెల్లో రైతులకు అంటగడుతుంటారు. కలుపు నివారణ మందు పిచికారీ చేసినా ఈ విత్తనానికి తట్టుకునే గుణం ఉండటంతో కూలీల ఖర్చు తప్పుతుందన్న ఆశతో రైతులు వీటి పట్ల ఆసక్తి చూపుతున్నారు. మాకు ఈ బోకర గింజలు వస్తాయి, వాళ్ళు ఈ దుకాణ పోళ్ళు ఏంటంటే ఈ ఇత్తనం మంచిగా ఉన్నదా ఇది పెట్టవా అనే వాళ్ళు అంటారు. పెట్టినా కూడా బాగా నమ్మి మేము ఆ గింజలు తెస్తారు. గింజలు పెట్టాక ఓ సైజు కాయ గింత వస్తుంది, ఓ సైజు కట్ట వస్తుంది. ఏంది ఇది అని అంటే అది కల్తీత్తనం అనే వల్ల అలా గింజలు కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని కల్తీ ఉంటాయి. BT3 పత్తి విత్తనాలను ఈరోజు రాష్ట్రం కానీ దేశం కానీ పూర్తిగా బ్యాన్ చేసినా కూడా ఎందుకు చలామణిలోకి వస్తున్నాయి. BT3 పత్తి విత్తనాల ద్వారా ఈరోజు రైతులకు శ్వాసకోశ వ్యాధులు కావచ్చు, ఊపిరితిత్తులలో ఇబ్బందులు కావచ్చు, కిడ్నీ వాపులు కావచ్చు, నరాల బెడత కావచ్చు, ఈరోజు నరాల వీక్నెస్ కావచ్చు, ఇలా అనేకమైనటువంటి వ్యాధుల బారిన పడుతున్నారు అని చెప్పేసి శాస్త్రవేత్తలు గుర్తించి ఈరోజు BT3 పత్తి విత్తనాలను ఈరోజు మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు నిషేధించినటువంటి పరిస్థితి. అయినా కూడా రాష్ట్రంలోకి ఏ విధంగా చొరబడుతున్నాయి అంటే వ్యవసాయ శాఖ మొద్దు నిరుదలో ఉందా, ఎందుకు పట్టించుకోవడం లేదు? BT3 పత్తి విత్తనాలకు అనుమతి లేకున్నా కానీ కొందరు వ్యాపారస్తులు దొంగచాటుగా తీసుకొచ్చి రైతులకు అంటగట్టడం జరుగుతుంది. ఆ BT3 కాటన్ ప్రకారం వల్ల ఇది భూమిలో ఇలాంటి గడ్డి అవి పడాయని చెప్తున్నారు. అది పెట్టిన తర్వాత ఆ గడ్డి మందులతోటి కొడితే పక్క పండి ఉన్న పంట పొలాల సుతం ఖరాబ్ అయ్యి అదేవిధంగా మనుషుల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, కిడ్నీల మీద ఎఫెక్టు, నరాల మీద ఎఫెక్టులు పడుతున్నాయి. BT3 విత్తన వినియోగం పెరిగితే కలుపు నివారణ కోసం గ్లైఫోసేట్ గడ్డి మందు వినియోగం పెరుగుతోంది.
ఇది చాలా ప్రమాదకరమైన రసాయనం. దీన్ని కేవలం తేయాకు తోటల్లో వాడేందుకు దేశంలో అనుమతి ఉంది. కానీ BT3 పత్తి విత్తనాల సాగు పెరిగితే ఈ గడ్డి మందు వాడకం దారుణంగా పెరిగే ప్రమాదం ఉంది. ఇది పిచికారీ చేస్తే ఎంత పచ్చటి మొక్కైనా మాడి మసైపోతుంది. కలుపు నివారణ మందు అత్యంత ప్రమాదకరమైందని తెలియక రైతులు వాడుతున్నట్లు తెలుస్తోంది. రైతులు, కూలీలు, సాధారణ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉందంటున్నారు నిపుణులు. ఉన్నతాధికారులు కల్తీ విత్తనాలను అరికట్టేందుకు నిఘా పెట్టాలని అన్నదాతలు అంటున్నారు. నకిలీ విత్తనాల విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు అధికారులు.